ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరా, నిన్న రాత్రి వెళ్ళి వాడితో మాట్లాడాను. క్షమాపణ చెప్తా అన్నాడా? వంశీ తప్పు చేశాడు కాబట్టి కొట్టాను, నేనెందుకు క్షమాపణ చెప్తాను అన్నాడు. అయ్యో అంటాడు. వాడితే పోయింది, పెళ్ళి ఆగిపోయేది మన ఇంటిది కదా. నీకెవరికీ అర్థం కావట్లేదు కానీ వాడు చెప్పేదే కరెక్ట్. అలాంటి వాడికి ఇందునిచ్చి పెళ్లి చేస్తారా? నిజంగా నువ్వు తండ్రివైతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయన్నాడు. అన్నాడా? అంటాడు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది కూడా అదే కదా. నీ పెళ్ళాపాలని వాడికి ఎందుకుంటుందమ్మా? అయినా నువ్వు వాడిని అన్నయ్య అనుకోవట్లేదు కానీ నిన్ను వాడు చెల్లెలనే అనుకుంటున్నాడు. ఆయన గారు నన్ను చెల్లెలని ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఆయనకి సారీ చెప్పించండి చాలు. కష్టపడి వదిని సంబంధం తెచ్చిందండి. ముహూర్తం కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు వాడి వల్ల పెళ్ళి ఆగిపోతే దాని బ్రతికేం కావాలండి? ఇందులో అన్నయ్య చేసిన తప్పేంటో నాకైతే ఏం అర్థం కావట్లేదమ్మా. అన్నయ్య చెప్పినట్టు ఈ పెళ్లి ఆపేద్దాం నాన్న. ఆపేస్తే ఇంకో సంబంధం నువ్వు తెస్తావా లేక ఏం తెస్తాడా? అయ్యో, సంబంధం చెడిపోతుందన్న బాధ లేకుండా ఆపమని ఆయన గారు చెప్పాడంట. మనం పెళ్లి ఆపాలంట. మంచి చెప్పడం కూడా తప్పనుకుంటే అది నీ కర్మనే. ఏమండి, పెళ్ళి ఆపండి అంటే ఇప్పటికిప్పుడు ఎలా ఆపుతామండి? అలా ఖాయమైన సంబంధాన్ని కాదనుకుంటే ఇంకో సంబంధం వస్తుందా? ఏంటత్తయ్య ఏమైంది? చూడు నక్షత్ర, పెళ్లి కొడుకుని కొట్టింది చాలక పెళ్లి ఆపేయమని చెప్పాడంట. ఎవరా మాట అంది? ఇంకెవడు? ఆ గగన్ గాడే. అంతే కదా మరి. గగన్ కొట్టాడంటే వంశీ తప్పు చేయకపోతే ఎందుకు కొడతాడు? నాకనిపించినట్టే ఆయనకి అనిపించిందన్నమాట. అయినా ఆయన చెప్పాడంటే కరెక్ట్గానే చెప్తాడు. నాకు తెలిసి పెళ్లి ఆపేస్తేనే మంచిది. ఏంటి నక్షత్ర, నువ్వు కూడా పెళ్లి ఆపేస్తే దాని జీవితం ఏమైపోవాలి? ఒక సంబంధం చెడిపోయిందంటే ఏమైందో ఏమో అని మరో సంబంధం వస్తుందా? ఇందుకే పెళ్లి అవుతుందా? అసలు ఈ పెళ్లి ఎలా చేయాలో అని ఆలోచించడం మానేసి ఆ గగన్ చెప్పాడని నువ్వు అలాగే మాట్లాడితే ఎలా? ముహూర్తం కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు వాడి వల్ల పెళ్లి ఆగిపోతే దాని బ్రతికేం కావాలండి? నేను సారీ చెప్పటం జరగదు. నీకెంత ధైర్యమే? నా రూమ్ లోకి వచ్చి నా మొహాన్ని నీళ్లు కొడతావా? నిన్ను నువ్వు జనంతో ఆడుకుంటుంటే నేను నీతో ఆడుకోవడంలో తప్పే ఉంది చెప్పు? ఇప్పుడు ఇంట్లో ఒక సమస్య మొదలైంది. గగన్ గారు ఇందుకి కాబోయే భర్తని కొట్టాడు కాబట్టి ఆయన వచ్చి క్షమాపణ చెప్తే గాని ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు అని. అవును, వాడు కొట్టాడు కాబట్టి వాడే క్షమాపణ చెప్పాలి. కాదు కాదు,
కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్పరు. చెప్పకపోతే పెళ్లి జరగదు. జరగాలి. నువ్వే జరిపించాలి. హా? నేనా? అవును, నువ్వే. నువ్వు తీసుకొచ్చిన సంబంధమే కదా. వెళ్ళి వాళ్ళకి ఎలా చెప్తావో ఏం చెప్తావో నీ ఇష్టం. నీకెలా కనిపిస్తున్నానే అసలు? అసలు నా గదిలోకి పర్మిషన్ లేకుండా వచ్చిందే కాకుండా నాకే ఆర్డర్స్ ఇస్తున్నావా? నా పెళ్లి చెయ్యాలి అని మా అత్తయ్య కష్టపడి సంబంధం తీసుకొచ్చిందని ఇందు నీ గురించి ఓ గొప్పగా చెప్తుంది బయట. మరి పెళ్ళి ఆగిపోకుండా నువ్వే చూడాలి కదా. అంటే వాడిష్టానికి వచ్చి వాడు కొట్టిపోతాడు, నేను వెళ్ళి బతిమాలి పెళ్లి చేయాలా? ఆయన కొట్టాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అది తప్పు కాదని నీకు తెలుసు. సరే, అవన్నీ వదిలేయ్. ఆయన వెళ్ళి క్షమాపణ చెప్పడం అనేది జరగదు. నువ్వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ పెళ్లి కొప్పించే బాధ్యత నీదే. అసలు ఏమనుకుంటున్నావే నా గురించి? నువ్వు చెప్తే నేను చెయ్యాలా ఏంటి? నేనేమన్నా నీ పని మనిషిలా కనిపిస్తున్నానా? మేడం, నువ్వు నాగుతో కలిసి చేసిన దుర్మార్గాలన్నీ ఈ సెల్ ఫోన్ లో డేటా రూపంలో భద్రంగా ఉంది. సరే అంటే బయటికి పోతా, లేదంటే ఈ ఫోన్లోంచి అంకుల్ కి డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తా. ఆ తర్వాత నీ పని తరిగిన తదిగిన తన్. ఆహా, అలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చెయ్యకండి. వెళ్తావా? పంపించమంటావా? నిన్ను వెళ్తానే, వెళ్ళక చస్తానా? ఈ చిన్నదాన్ని అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నావు కదూ? హలో మేడం, ఏనుగు ఎంత పెద్దదైనా దాన్ని దారిన పెట్టే అంకుశం చిన్నదే. లాస్ట్ పంచి మందైతే అక్కికే వేరప్పా. అంత కోపంగా చూడకు, త్వరగా వెళ్ళి నేను చెప్పిన పని చూడు. ఇది చూడటానికి చిన్న పిల్లలా ఉంటుంది గాని దీనికి ఒళ్ళంతా ఓ తెలివితేటలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.